మూంగ్ దాల్తో డోక్లా ఇంట్లో ఎలా చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందాం. మూంగ్ దాల్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఇంగువ చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఫ్రూట్ సాల్ట్ 1 టీ స్పూన్, పంచదార 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ పెసరపప్పు 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది గంటలో నానుతుంది, బట్ మనకి ఇక్కడ డోక్లా చేస్తున్నాం కాబట్టి ఇంకాస్త ఎక్కువసేపు మనం పెడుతున్నాం. ఓకే ఓకే, ఇది ఫస్ట్ మనం మిక్సీ పట్టేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎస్ అండి. ఓకే, కొంచెం వాటర్ ఇవ్వండి. సో ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. అవునండి. సో దీన్ని మనం బౌల్లోకి తీసుకున్నామండి. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా శనగపిండి కూడా పడుతుంది. ఎంత? 1 స్పూన్. 1 స్పూన్ లేదా స్పూన్నర. అంటే బైండింగ్ అంటారా? కొంచెం బైండింగ్ కోసం బాగా రావడానికి కొంచెం ఆ టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది. కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం ముక్కలు, లేదా ఈ 2 కలిపేసి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. కానీ దీన్ని చాలా ఫైన్గా సన్నగా తరగాలి కదండి? అవునండి, ఎందుకంటే ఎక్కువ పంటికి కూడా రాకుండా ప్లస్ ఆ రుచి వచ్చేటట్టు ఉండాలి. సో ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా పంచదార, కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నామండి. అంటే మనకి ఆ శనగపిండి వేసాం కదా, సో ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. సో విస్క్తో కలుపుతున్నాను. సో విస్క్ లాంటిది కొంచెం మనకు బాగుంటుందండి. ఓకే, చూస్తున్నారు కదండి మన షెఫ్ గారు బాగా కలుపుతున్నారు. ఆయన కలుపుతూ ఉంటారు. మనం ఈలోగా చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పకోడీలు తయారు చేసుకునేటప్పుడు శనగపిండిలో కొద్దిగా పెరుగు వేసుకుని పిండి కలుపుకుని దీంతో కనుక పకోడీలు తయారు చేసుకున్నట్లయితే పకోడీలు మెత్తగా రావడమే కాకుండా రుచికరంగా ఉంటాయి. చిట్కా చూసాం కదండి. ఓకే అండి, కలపడం అయిపోయిందా? అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో పెరుగు, ఇది కొంచెం పుల్లగా ఉండాలేమో కదా? కొంచెం పుల్లగానే ఉండాలండి. అలాగే కొద్దిగా వంట సోడా అండి. వంట సోడా కొంచెం, ఎందుకంటే మళ్ళీ ఫ్రూట్ సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తాం మనం. సో దీని తర్వాత సో చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. ఓకే, సో ఈలోగా మనం ఇది ఇక్కడ మనం వేడి పెట్టేసుకుందామండి. ఇడ్లీ కుక్కర్ అయితే బాగుంటుంది. స్టీమ్ బాయిల్ కదా? ఎస్. సో దీంట్లో నీళ్ళండి, అలాగే అడుగున మనకు ఏదైనా చిన్న బౌల్ కానీ లేకపోతే ఇలాంటి రింగ్ లాంటిది ఏదైనా ఉంటే అది పెట్టేసుకుంటే దీనిపైన మనకు బౌల్ వస్తుందండి. అంటే ఆవిరి పట్టడానికి బేసిక్గా మనం ఇడ్లీ పాత్రది కూడా యూస్ చేయొచ్చా? ఆ ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. పెట్టేయచ్చు. దాని కింద స్టాండ్ ఉంటుంది కదా ఇడ్లీ పాత్రకి? ఎస్ అండి, అది పెట్టేసుకోవచ్చు. ఓకే, సో మూత పెట్టేసి ఈ నీళ్ళు కొంచెం వేడి అవుతుంటాయి. ఈలోగా ఈలోగా బౌల్కి కొంచెం మనం గ్రీజింగ్ చేసుకుందామండి. ఆయిల్ కానీ లేకపోతే ఘీ. దాంట్లో మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా, సో అంటుకోకుండా ఊడి రావడానికి. ఓకే, సో ఇది గ్రీజింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో
ఫ్రూట్ సాల్ట్ అండి. దాన్ని దీంట్లోకి బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. సో మీకు రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. బబుల్స్ వచ్చేసి ఇలా హోల్స్ వచ్చేస్తాయి కదా. వాల్యూమ్ కూడా పెరుగుతుందండి మనకి ఇది పిండి. సో ఇది ఉబ్బుతుంది అంటారు, అందుకని 3 వంతులు వేసుకుని ఒక వంతు వదిలేస్తాం, అది అక్కడ మనకు వచ్చేస్తుందండి. ఓకే ఓకే, నీళ్ళు వేడవుతున్నాయి. సో ఇది మనం ఆ రింగ్ పైన పెట్టేసి ఇది క్లోజ్ చేసేసుకోవడం అండి. స్టీమ్ అవ్వాలి. ఎంత టైం అండి? ఒక 10 నుంచి 15 నిమిషాలు. ఈలోగా దీనికి ఒక పోపు వేస్తాను. సో ఇది మనం అటు మార్చేసుకుందాం అండి. సో ఇక్కడ పోపు పెట్టేసుకుందాం. పోపు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా ఆవాలు, సో ఇవి చిటుపట్లాడుతున్నాయి. కరివేపాకు, సో కొంచెం సిమ్లో పెట్టేసి కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది కాస్త మరగాలి. ఇది మరుగుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా పంచదార, కొద్దిగా ఉప్పు. ఇది కూడా బాగా సౌండ్ వస్తుంది అంటే స్టీమ్ మనకి కాసేపు మనం ఆపేసేద్దాం. సో టైం అయిపోయింది మనకి. సో కాస్త చల్లారితే అప్పుడు మనం బయటకు తీసుకోవచ్చండి. ఓకే, సో ఇది కూడా ఆఫ్ చేసేద్దామండి. ఇది కూడా బాగా మరిగింది. ఎస్. సో ఇది ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం అంచులు ఒకసారి నైఫ్తో మనం ఇలా తిప్పేసుకోవాలి. కేక్ బేక్ చేసినట్టుందే. అలాగే ఉంటుంది. ఇది కొంచెం లూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనిపై నుంచి మనం ఈ వాటర్ అనేది పోర్ చేసుకోవాలి. దీనివల్ల కొంచెం ఆ మెత్తదనం వస్తుందంటారా? అవునండి, ఆల్మోస్ట్ ఇది కూడా మనకి ఇలా స్పాంజిగా ఉంది. అవును. సో ఇది ఇంకొంచెం సాఫ్ట్ అవుతుందండి. సో మనకి ఆ నోట్లో పెట్టుకోగానే ఇలా మెల్ట్ అయిపోయి కరిగిపోతుంది కదా, జ్యూసీగా ఉంటుంది కదా. సో ఇది మనం కావాల్సినట్టుగా కట్ చేసేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యూ అయిపోతుంది మీది. డోక్లా హ్యాపీ బర్త్డే. డోక్లా కేక్. బాగుందండి, ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఎస్. సో స్టీమ్ మీద చేస్తున్నాం కాబట్టి సో ఈ కుకింగ్ మెథడ్ అనేది కొంచెం హెల్దీయే. పచ్చి కొబ్బరి తురుము. ఓకే, ది చాయిస్ గార్నిష్. ఇదే మనకు బేసిక్గా మీరు స్వీట్ షాపుల్లో కానీ అక్కడ చూసినప్పుడు కొంచెం అలా పైనుంచి అలా సర్వ్ చేసి ఇస్తారండి. ఆ టేస్ట్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. కొంచెం కొత్తిమీర. ఓకే, సో స్పాంజీగా వచ్చిన మనకి మూంగ్ దాల్ ఢోక్లా రెడీ. ఎస్, బ్యూటిఫుల్. చూసారు కదండి, మూంగ్ దాల్ ఢోక్లా చాలా సులువు. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? మూంగ్ దాల్ ఢోక్లా తయారీ విధానం. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఇంగువ, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉప్పు, పసుపు, పంచదార, కొత్తిమీర, పెరుగు, వంట సోడా, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రూట్ సాల్ట్ వేసి మరోసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన మౌల్డ్లోకి తీసుకుని 10 నుంచి 15 నిమిషాల వరకు ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని డోక్లాపై వేసి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మూంగ్ దాల్ ఢోక్లా సర్వ్ చేయడానికి రెడీ.